ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ముందుగా వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 3వ తేదీ నుండి మార్చి నెల 9వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురుగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలుగానే తెలుస్తుంది. అయితే ఈ రాశి వారికి రాశిలో కేతు ఉండడం, అలాగే 3వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 6వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాలు, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి సాధారణ ఫలితాలుగానే తెలుస్తుంది. అయితే ఈ కన్యా రాశి వారు ఆలోచన తీరు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం సక్రమంగానే ఉంటుంది. కానీ వీరి ఆలోచనలు అందరికీ కూడా అనుకూలంగా అనిపించకపోవచ్చు. అయితే మాట పట్టింపులు లేకపోతే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాశిలో కేతుగ్రహం ప్రభావం పెరిగింది కాబట్టి అనుకున్న ప్రతిదానికి కూడా మనకి వ్యతిరేక ఫలితం లాగా కనబడుతుంది. అయితే ఒక్కొక్కసారి మనమే అపార్థం చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నా, మనం ఇతరులని అపార్థం చేసుకున్నా, మొత్తానికి ఏదో ఒక రకమైన విషయాల్లో అనుకూలత తక్కువగానే ఉంటుంది. అలాగే ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి. మన ప్రయత్నాలు కొంతవరకే ఫలిస్తాయి. అన్ని రకాల ఫలితాలు, అన్ని రకాల ప్రయత్నాలు ఫలించే అవకాశం తక్కువ. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో చోట అభిప్రాయ భేదాలు కలుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగానే వాటిని సవరించుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా ఉన్నాయి. అయితే ఎంతో గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప గృహ వాహనాది యోగాదులు పెరిగే అవకాశం లేదు. అలాగే విద్యార్థులకు విద్యా అవకాశాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే ప్రతికూలమైన స్థితిగతులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు కలిగి విద్యా వ్యవహారాలు వాటిల్లో కొంత అనుకూలత తగ్గవచ్చు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతుంటాం. మనకు రావాల్సింది సకాలంలో రాకపోతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా ఎంతో కఠినంగా గట్టిగా శ్రమ చేసి ఇవ్వవలసి వస్తుంది. అలాగే మిత్ర బృందంలో కొంత వ్యత్యాసాలు చూడగలుగుతాం. అనుకూలమైన వాతావరణం అయితే తగ్గుతుంది. కుటుంబ సభ్యులు వారితోటి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొంత గట్టిగా అర్థం చేసుకొని నెమ్మదించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది బాగానే. అలాగే
ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ, అలాగే ఊర్లు మారడం కానీ, ప్రమోషన్లు గట్రా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో అలసట, బడలిక వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు రాగలుగుతాయి. కొత్తగా డిపాజిట్లు చేయడం లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మొదలైన ఆలోచనలు ఈ వారం అంత అనుకూలంగా లేవు. అలాగే గతంలో తీసుకున్న విషయాలలో ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు వాటికి వృద్ధి చూడగలుగుతాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొంత అనుకూలత ఉన్నది. అయితే చిన్న చిన్న మార్పులు వృత్తి సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన విషయాలలో కనిపిస్తాయి. అయితే ఆ మార్పులు అనుకూల వాతావరణంగానే చూడవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. శ్రమ అధికంగా చేయవలసి వస్తుంది. మనం చేసిన పనులకి కొంత గుర్తింపు అయితే కలుగుతుంది. దాంతోపాటు అధిక శ్రమ చేసే పద్ధతిలో కొంత ఒప్పందాలు జరుగుతాయి. అలాగే కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ వ్యవహారాదుల్లో ఈ వారం అంత అనుకూలం కాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు, కొత్తగా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలం తక్కువగా ఉంది. అలాగే ఈ కన్యా రాశి వారు వారు చేసే పనులలో కొంత అనుకూలత ఉంటూనే కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా చూడవలసి వస్తుంది. అయితే ఎప్పుడు లేనట్టుగా ఈ వారం కొంత ఒత్తిడి కండిషన్లు అవి అప్లై అవుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాదనలేని పరిస్థితుల్లో కొన్ని ఒప్పందాలకి ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాగే రాజకీయ సంబంధించిన, సినీ రంగం సంబంధించిన ప్రయత్నాలు ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేవు. కొంచెం సమయాన్ని గమనించుకుంటూ ప్రయత్నం చేస్తే కుదురుతాయి. మొత్తంగా ఈ వారంలో కొంత ఉత్సాహం తక్కువగానే ఉంటుంది. ఆలోచనలు, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆలోచన తీరు మారుతుంది. కొంత నిరుత్సాహంగా ఉండే లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఈ వారం కొంచెం మిశ్రమ ఫలితాలుగానే తెలుస్తోంది. ఖర్చులు అధికంగానే అవుతాయి. ఆ ఖర్చుల సంబంధించిన విషయాలు కూడా కొంత మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖర్చులు అధికంగా చేయవలసి వస్తుంది. కుటుంబ సంబంధించిన ఖర్చులైనప్పటికీ కూడా ఎప్పుడు ఉండేదానికంటే కొద్దిగా అధికమైన ఖర్చులే కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఈ వారం నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించటం, పూజించటం చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.